కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ జిల్లాల బీజేపీ అభ్యర్థి విద్యావేత్త మల్క కొమ్రయ్యను ఆశీర్వదించండి. విద్యారంగంలోని టీచర్ల సమస్యలను చట్టసభలలో గట్టిగా పోరాడుతాం. మొదటి ప్రాధాన్యత ఓటు వేసి టీచర్స్ ఎమ్మెల్సీగా గెలిపించండి. పార్లమెంట్లో, అసెంబ్లీలో అధికార పార్టీ ప్రతిపక్ష సభ్యుల మధ్య ఘర్షణ మామూలుగా ఉండదు. రాజకీయ శిబిరములో ప్రత్యర్థి పార్టీల మధ్య వాగ్వివాదాలు, ఘర్షణ, మాటలు మామూలుగా ఉండవు. వీధుల్లో, ఊర్లలో, పట్టణాల్లో, క్షేత్రస్థాయిలో ప్రత్యర్థి పార్టీల కార్యకర్తల మధ్య గొడవలు, కొట్లాటలు ఇవి రాజకీయాల్లో మనం చూస్తుంటాం. సినిమా రంగంలో కూడా సినిమాలో ఉన్న ప్రఖ్యాత హీరోల మధ్య, ప్రఖ్యాత డైరెక్టర్ల మధ్య పోటీ ఉంటుంది, అసూయ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఘర్షణ వాతావరణం కూడా ఉంటుంది. ఇక స్పోర్ట్స్ ప్రపంచంలో కూడా మనకు చాలా ఎక్కువగా ఉంటుంది. ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ ఆడితే ఎలా ఉంటుంది, ఆస్ట్రేలియాతో మ్యాచ్ ఆడితే ఎలా ఉంటుంది. సో స్పోర్ట్స్లో కూడా మీకు రైవలరీ మామూలుగా ఉండదు. ఆ మాటకొస్తే కుటుంబాల్లో అన్నదమ్ముల మధ్యనే పోటీ ఉంటుంది, అక్క చెల్లెల మధ్యనే పోటీ ఉంటుంది. మీకు ఆఫీసుల్లో ఒకరు ఎదుగుతున్నారంటే ఇంకోడు కిందికి లాగుతూనే ఉంటాడు. అనేక సంస్థల్లో కూడా ఉంటుంది. కార్పొరేట్ రంగంలోనైతే మామూలుగా పోటీ ఉండదు. కుత్తుకలు కోసుకునే కట్ థ్రోట్ కాంపిటీషన్ అంటారు కార్పొరేట్ రంగంలో. సో కొన్ని చోట్ల పోటీ చాలా మంచిది, కానీ అసూయ దేశాలు అయితే మంచివి కావు. కానీ పోటీ ఉన్న చోట అది ఆరోగ్యకరమైన పోటీ ఉండడం చాలా అరుదు. ఎక్కువ సందర్భంలో అనారోగ్యకరమైన పోటీ ఉంటుంది, అసూయ ద్వేషాలతో కూడిన పోటీ ఉంటుంది. మనం ఎక్కడో రామాయణంలో చదువుకున్నాం, రావణాసురుడు బాగా గొప్ప రాజనీతిజ్ఞుడు. కానీ శ్రీరామచంద్రుడు లక్ష్మణుణ్ణి యుద్ధం అయిపోయాక రావణుని దగ్గరికి వెళ్ళి రాజనీతిలో పాఠాలు నేర్చుకోమని అంటాడు అని చెప్పి రామాయణంలో చదివాం. అంటే శత్రువులో కూడా జ్ఞానం ఉన్నప్పుడు, విద్వత్తు ఉన్నప్పుడు, వాడిలో ఎన్ని దరిద్ర గుణాలున్నా ఆ విద్వత్తును, జ్ఞానాన్ని గౌరవించాలి అని. మీకు మహాభారత యుద్ధంలో అర్జునుడిని పొగుడుతున్నప్పుడు మీకు గుర్తునే ఉంటుంది. ఉత్తర గోగ్రహణంలో అర్జునుడు వస్తుంటే అర్జునుడే వస్తే నా అజ్ఞాతవాసం భగ్నమైనట్లే అని దుర్యోధనుడు ఆనందపడితే ద్రోణుడు ఆనంద పరవశంలో పోతాడు. సో వచ్చటి వాడు అర్జునుడు అయితే అని అంటే వెంటనే దుర్యోధనుడు శత్రువును పొగడడం ఏంటి అంటే, ప్రత్యర్థులైనా కూడా వీరుడు ప్రత్యర్థి వీరుడైనప్పుడు వీరుణ్ణి పొగడడం వీరలక్షణము అని చెప్తాడు అశ్వత్థామ. సో అందువల్ల ఇలాంటి ఏదో పురాణ కథల్లో విన్నాం మనం, ప్రత్యర్థులను గౌరవించడం. అది కూడా చాలా అరుదుగా ఎక్కడో మహనీయులు మాత్రమే చేస్తారు. కానీ సామాన్య మానవులు ఎవరు ప్రత్యర్థులను సహించరు. కానీ ఇందుకు భిన్నంగా ఆస్ట్రేలియా ఓపెన్ మ్యాచ్ జరుగుతుంది మెల్బోర్న్లో. చాలా ఆశ్చర్యమవుతుంది. చాలా సీనియర్ టెన్నిస్ ప్లేయర్ నోవాక్ జాకోవిచ్ పేరు తెలియంది ఎవరికి ఉండరు టెన్నిస్ ప్రపంచం, క్రీడా ప్రపంచంలో కాస్తంత పరిచయం ఉన్న మన ఇండియన్ అమెరికన్ ప్లేయర్, జూనియర్ ప్లేయర్తో ఆడుతున్నాడు. సో ఆయన కోచ్ ఎవరు అంటే యాండీ మురే, బ్రిటన్కు చెందిన క్రీడాకారుడు. సో కోచ్ యాండీ మురే, ప్లేయర్ జాకోవిచ్. ఈ టెన్నిస్ తెలిసిన వారికి ఈ కాంబినేషన్ చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. నాకు ఆ టెన్నిస్ తెలియకపోయినా చదివితే కూడా ఆశ్చర్యం కలిగింది. ఎందుకు? జాకోవిచ్, యాండీ మురే దాదాపు ఒకే వయసు ఉన్నవారు. కేవలం మురే ఒక వారం రోజులేమో పెద్ద. అన్నిటికీ మించి గత 24 ఏళ్ళుగా వీళ్ళిద్దరూ కూడా ప్రత్యర్థులు. టెన్నిస్ ప్రపంచ అంతర్జాతీయ టెన్నిస్ వేదికలో అనేకసార్లు పోటీ పడ్డారు. నేను చదివిన మేరకు ఫ్రమ్ ది ఏజ్ ఆఫ్ 12 ఇద్దరు ప్రత్యర్థులు, 12 ఏళ్ల వయసు నుంచి. సో మరీ ముఖ్యంగా లాస్ట్ డికేడ్లోనైతే గ్రాండ్ స్లామ్ ఫైనల్స్లో ఇద్దరూ తలపడ్డారు. ఇద్దరు జాకోవిచ్ అండ్ యాండీ మురే 7 గ్రాండ్ స్లామ్ ఫైనల్స్ ఆడితే 5 జాకోవిచ్ గెలిచాడు, 2 యాండీ మురే గెలిచాడు. అంటే లాస్ట్ డికేడ్ అంతా జాకోవిచ్ వర్సెస్ యాండీ మురే సీజన్ లాగా నడిచింది. అంతటి ప్రత్యర్థులు. కానీ ఇప్పుడు జాకోవిచ్ ప్లేయర్, యాండీ మురే కోచ్. ఎలా సాధ్యమైందంటే
మురే ఆగస్టులో రిటైర్ అయ్యారు. సాధారణంగా క్రీడాకారులు రిటైర్ అయితే వాళ్ళు చేసే పని ఏంటంటే స్పోర్ట్స్ బాడీస్లోనైనా స్పోర్ట్స్ అడ్మినిస్ట్రేషన్లోనే ఉంటారు, లేదంటే కోచ్లుగానైనా రూపాంతరం చెందుతారు. మీకు చాలామంది కోచ్లుగా రూపాంతరం చెందిన వాళ్ళు మనకు కనబడతారు. పెద్ద పెద్ద ప్లేయర్స్ కూడా కోచ్లుగా మారిపోతారు. సో అలా యాండీ మురే కూడా కోచ్గా మారదాము అని ఆలోచిస్తున్న సమయంలో ఆయనకు అనుకోని చోటు నుంచి ఇన్విటేషన్ వచ్చింది. అది ఎవరో కాదు, తన చిరకాల ప్రత్యర్థి జాకోవిచ్ నుంచి, నీవు నా కోచ్గా ఉంటావా అని. కెన్ యూ ఇమాజిన్? ఇద్దరు 24 ఏళ్ల పాటు ప్రత్యర్థులు, చిన్ననాటి నుంచి ప్రత్యర్థులు. అందులో లాస్ట్ డికేడ్లోనైతే గ్రాండ్ స్లామ్ ఫైనల్స్లో 7 సార్లు తలపడ్డారు. అలాంటి ప్రత్యర్థి నుంచి తనకు ఆహ్వానం. అంటే వారు మ్యాచ్లో ఆడింది ఎంత స్పోర్టింగ్ స్పిరిట్తో ఆడారో దీన్ని బట్టి అర్థమవుతుంది. దాట్స్ ది రియల్ గ్రేట్నెస్. అంటే క్రీడాకారుల మధ్య స్పర్ధలు ఉండకూడదు, పోటీ ఉండాలి. సో చదువుల్లోనూ ఆటల్లోనూ కళల్లోనూ పోటీ ఉండాలి, కానీ స్పర్ధలు, అసూయలు, ద్వేషాలు ఉండకూడదు. అసూయ, ద్వేషం మనిషిని దహించి వేస్తుంది. సో అందువల్ల మీకు పోటీ ఉండవచ్చు, ఆరోగ్యకరం అన్నిట్లో పోటీ ఉండాలి. ఎంటర్ప్రినర్షిప్లో పోటీ ఉండాలి, క్రీడల్లో పోటీ ఉండాలి. మనకు చాలా చిన్న చిన్న కాలనీల్లో, చిన్న చిన్న కమ్యూనిటీస్లో కూడా ఒకే కమ్యూనిటీలో జీవిస్తారు. ఏదో చిన్న ఆటల పోటీలకో పాటల పోటీలకో మామూలుగా ఉండదు. పోటీ పడి ఒక దశలో ఒకరికొకరు ద్వేషించుకునే దశకు కూడా వెళ్తుంటారు. సో కుటుంబంలో కలిసి ఒక గేమ్ ఆడినప్పుడు కూడా ఆ పట్టింపు పంతం అలా ఉంటుంది. కానీ అలాంటిది ఏమీ లేకుండా జాకోవిచ్ అడిగాడు, మురే ఒప్పుకున్నాడు. సో ఇద్దరు నిన్నటిదాకా ప్రత్యర్థులు, ఈరోజు కోచ్ అండ్ ట్రైనింగ్. అఫ్కోర్స్ జాకోవిచ్ మామూలు ప్లేయర్ కాదు, మురే మామూలు ప్లేయర్ కాదు. అంటే తన ప్రత్యర్థిలో కూడా టాలెంట్ని జాకోవిచ్ చూశాడు. తన ప్రత్యర్థినైనా శిక్షణ ఇచ్చి పెంచడానికి మురే సిద్ధపడ్డాడు. అది మనం ప్రత్యేకత. ఎందుకు ఈ రియల్ స్టోరీ మీకు చెప్తున్నా అంటే, కథలు నిజ జీవితాల నుంచి తీసుకోవచ్చు, మనకు ప్రతీకాత్మక కథలు కూడా తీసుకోవచ్చు, ఇలస్ట్రేటివ్ స్టోరీస్ కూడా తీసుకోవచ్చు. ఒక ఎలక, ఓ కాకి, ఓ పావురము, ఓ నక్క, ఒక ఏనుగు, ఒక జింక, ఒక పులి, ఇలాంటి కథలు మనకు పంచతంత్ర కథల్లో మనకు కనబడుతుంటాయి. ఎందుకు? ఈ కథలు ఒక గొప్ప సందేశాన్ని ఇస్తాయి. కథలే కాదు, రియల్ లైఫ్ నుంచి ఇలాంటి స్టోరీస్ మనం చెప్పగలిగితే తోటి వారికి, ముఖ్యంగా పిల్లలకు, వాళ్ళ పర్సనాలిటీని డెవలప్ చేయొచ్చు. సో లెర్న్ ఫ్రమ్ ద రైవల్స్, ప్రత్యర్థులైన వాళ్ళ నుంచి నేర్చుకునే అంశాలుంటే నేర్చుకోవాలి. ఎందుకంటే అలా నేర్చుకోవడం వల్ల నీవు డెవలప్ అవుతావు. సో అలా నేర్పడం వల్ల నీ ఔన్నత్యము పెరుగుతుంది, నీ గొప్పతనం కూడా పెరుగుతుంది. అందువల్ల దిస్ ఎ వండర్ఫుల్ కాంబినేషన్. ట్రయల్ బేసిస్ పైన మెల్బోర్న్లో ఆడారు. ఈ ట్రయల్ బేస్లో స్పోర్ట్స్ కామెంటేటర్ చెప్పేది అంటే దే వాజ్ వండర్ఫుల్ కెమిస్ట్రీ అని. ఆన్ ద గ్రౌండ్ కెమిస్ట్రీ చాలా బ్రహ్మాండంగా జాకోవిచ్ మురేల మధ్య కెమిస్ట్రీ. ఇటీవల టెన్నిస్ ఫెడరేషన్ వాళ్ళు రూల్స్ కూడా మార్చారు. అంటే చాలా ప్లేయింగ్ ఏరియాకు చాలా దగ్గరగా కూడా కోచ్ ఉండి మ్యాచ్ జరుగుతున్న సమయంలోనే తాను కోచింగ్ ఇస్తున్న ప్లేయర్కు గైడెన్స్ ఇవ్వచ్చు అని రూల్స్ మార్చారు. దానిపైన చాలా డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉంది, కానీ బట్ స్టిల్ దట్ ఈస్ వాట్ ది ఇంటర్నేషనల్ టెన్నిస్ ఫెడరేషన్ రూల్స్. కొన్ని క్రీడల్లో ఎలో చేస్తారు, కొన్ని క్రీడల్లో ఎలో చేయరు. టెన్నిస్లో కొత్తగా ప్లేయింగ్ ఏరియాకు దగ్గరగా, అంటే ప్లేయర్కు వినిపించేలా కూడా కోచ్ గైడెన్స్ ఇవ్వచ్చు. సో ఆ సమయంలో ఇద్దరు చిరకాల ప్రత్యర్థులు, ఒకరు కోచ్గా, ఒకరు కోచింగ్ పొందే ప్లేయర్గా గ్రౌండ్ పైన ప్రత్యక్షమైతే అందరి దృష్టి వీళ్ళ మధ్య కెమిస్ట్రీ ఎలా పనిచేస్తుందని. బట్ నిన్నటిదాకా రైవల్స్లో ఎలా తలపడ్డారో ఇవాళ కోచ్గా, కోచింగ్ తీసుకునే వ్యక్తిగా కూడా అంతటి పవర్ఫుల్ కెమిస్ట్రీ చూపెట్టారు. సో దట్ ఈస్ హౌ ది కోఎగ్జిస్టెన్స్, రైవల్రీ కాస్త కాంపిటీషన్ కాస్త కొలాబరేషన్కి మారిపోయింది. ఇది వెరీ ఇంట్రెస్టింగ్ పర్సనాలిటీ లెసన్. మన అందరము కూడా ప్రత్యర్థుల్ని కూడా ఎలా గౌరవించాలి. నిజంగానే మన పార్లమెంట్లో, మన అసెంబ్లీలో అధికార పార్టీ అలా ప్రతిపక్షం నుంచి నేర్చుకుంటుంటే, ప్రతిపక్షం అధికార పార్టీకి సలహాలు ఇస్తుంటే ఎంత బాగుంటుంది.